మధ్యలో మారిపోవటాలు, మనసులు మార్చుకోవటాలు, నీతో కాగొట్టేసి వెళ్ళిపోవటాలు అట్లాంటివి జరగవు ప్రేమలో, నిజమైన ప్రేమలో అండి. నేను ఇక్కడ ఒక పాయింట్ మీతో చెప్తానండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఆడవాళ్ళ గురించి, మోసం చేసింది ఒకదాన్ని నేను ప్రేమించాను, అది నన్ను మోసం చేసింది, ఇలాంటి లాంగ్వేజ్ తో కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. అట్లాంటివి వచ్చినప్పుడు నేను డిలీట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయటం మన బాధ్యత అండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదైనా కానివ్వండి, పబ్లిక్ లోకి వచ్చేసి అలాగా అది ఇది అని మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే స్త్రీని గౌరవించటం మన సంస్కృతి, మన సంప్రదాయం. మనం భారతీయులం. ఆడవాళ్ళని గౌరవించటం మన బాధ్యత. అట్ ద సేమ్ టైం మగవాళ్ళని కూడా సోషల్ మీడియాలోనో ఇంకెక్కడో నోరు పారేసుకుంటూ మగవాళ్ళని వాడు వీడు అని అనటం అట్లాంటివి కూడా చెయ్యకూడదు అండి. రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఆడగాని మగగాని ఇద్దరికీ అవసరమే. మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా అయితే రెస్పెక్ట్ చేయాలి అని మనం ఎదురు చూస్తున్నామో, అదే విధంగా మనం కూడా మగవాళ్ళని రెస్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎప్పుడైతే మనం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ ఉంటారో మన సొసైటీ బాగుంటుంది అని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఇట్లాంటి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టండి. అంతేకాకుండా మన కంటెంట్ వచ్చేసి నిజంగా ప్రేమించే వాళ్ళ కోసము, ఒక మంచి బంధం కోసము చేస్తున్న కంటెంట్ అండి. అంతేకాని ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఇంకొక పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తున్నానని చెప్పటము, నాకు ఆల్రెడీ భార్య ఉందండి, పిల్లలు ఉన్నారండి, కానీ పక్కింటి ఆంటీ బాగుందండి, గోకటం ఎలా అని చెప్పేసి కామెంట్స్ పెట్టడం, అలాంటివి చెయ్యకండి. ఎందుకంటే మన కంటెంట్ అలాంటిది కాదు. నిజంగా ప్రేమించే వాళ్ళకి మన కంటెంట్ అర్థమైందండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీడియా ముందు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకండి, కామెంట్స్ చేయకండి. ప్లీజ్ రెస్పెక్ట్ టు ఆల్. ఓకేనండి.